ప్రత్యర్థిని ఢీకొట్టడం అంత ఈజీ కాదు. టీడీపీ ఆవిర్భావం నుంచి వేరే జెండా ఎగిరిందే లేదు. అయినా సరే ఆ నాయకుడు మాత్రం ఆశలు వదులుకోవట్లేదు. పట్టువదలని విక్రమార్కుళ్ల గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎప్పటికైనా అదృష్టం కలిసి రాకుండా పోతుందా, విజయం వరించకుండా పోతుందా అని ఎదురు చూస్తున్నారట. ఇందుకే ఆయన ఎవరు, ఆ స్థాయి ప్రయత్నాలు దేనికోసం? 3 సార్లు ఓటమి, 2 సార్లు టికెట్టే లేదు. హిందూపురంలో వైసీపీ నేత ఒంటరి పోరు. బాలయ్య దూకుడుకు కళ్ళెం వేయగలరా? శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానం ఇతర పార్టీలకు అందని ద్రాక్షలా మారిపోయింది. టీడీపీ ఆవిర్భావం మొదలు మరో పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. బాలయ్య ఎంట్రీ తర్వాత సైకిల్ స్పీడ్ మరింత ఎక్కువైంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ విజయంపై ప్రత్యర్థులు ఆశలు వదులుకున్నారు. అయినా సరే వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్ మాత్రం తన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకున్నా తగ్గేదేలే అన్నట్టుగా గెలుపు కోసం భారీ యుద్ధమే చేస్తున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కాకపోతే ఎన్ని ఎన్నికలు జరిగినా విజయం మాత్రం ఆయన దరి చేరట్లేదు. ఒక్కసారైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అన్న వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్ కలగానే మిగిలిపోయింది. సీనియర్ నాయకుడిగా ఆయన ఎప్పుడో ఎమ్మెల్యే కావాల్సిందనే అభిప్రాయం ఉంది. కాకపోతే టీడీపీ కంచుకోటైన హిందూపురాన్ని ఎంచుకోవడం వల్లే ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇప్పటికీ దూరంగానే ఉంది. 2004 నుంచి 2014 వరకు వరుసగా 3 సార్లు పోటీ చేసి ఓడిన నవీన్ ఇంకా తొడగొడుతూనే ఉన్నారు. 2004లో కాంగ్రెస్ తరఫున, 2009లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు నవీన్. అయినా సరే ఎక్కడా వెనకడుగు వేయకుండా నిశ్చలంగా ఉన్నారు నవీన్ నిశ్చల్. ఏ పార్టీలో ఉన్నా సరే తనకంటూ సొంత కేడర్ ని మెయింటైన్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఐపీఎస్ అధికారి ఇక్బాల్ ను బాలకృష్ణపై బరిలో దింపిన వైసీపీ నవీన్ కు షాక్ ఇచ్చింది. అయితే అంతటి ఫ్యాన్ హవాలోనూ హిందూపురంలో బాలయ్య రెండోసారి గెలిచారు. 2024 ఎన్నికల్లో సైతం నవీన్ నిశ్చల్ కు టికెట్ ఇవ్వని వైసీపీ దీపికను హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమించింది. ఇలా 3 సార్లు ఓటమి, 2 సార్లు టికెట్ నిరాకరణ, వరుస ఎదురు దెబ్బలు తగిలిన నవీన్ నిశ్చల్ పోరాటం ఆపేదేలే అంటున్నారు. ఇన్ఛార్జ్ పదవి తీసేశారని ఇక్బాల్ వైసీపీని వీడిన నవీన్ మాత్రం ఇంకా పార్టీతోనే కొనసాగుతున్నారు. గతంలో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు నాన్ లోకల్ కావడంతో ఇప్పుడైనా లోకల్ నాయకుడికి అవకాశం ఇవ్వాలని వైసీపీ కేడర్ అభిప్రాయపడుతోంది. నవీన్ నిశ్చల్ కు ఇన్ఛార్జ్ గా అవకాశం ఇవ్వాలంటున్నారట మెజారిటీ వైసీపీ నేతలు, కార్యకర్తలు. వచ్చామా, పోటీ చేశామా, ఓడిపోయాక మాయమయ్యామా అన్నట్టు కాకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా హిందూపురం సెంటర్ గా రాజకీయం చేస్తున్నారు నవీన్ నిశ్చల్. గడిచిన 25-30 సంవత్సరాలుగా టీడీపీ నుంచి ఎవ్వరు ఎమ్మెల్యేగా గెలిచినా అపోజిషన్ గా ఎక్కువ శాతం నవీన్ నిశ్చలే రాజకీయాలు చేశారు. అందుకే సొంతంగా బలమైన కేడర్ ను సంపాదించుకున్నారు అనే అభిప్రాయం ఉంది. మాస్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది నవీన్ నిశ్చల్ కు. ప్రస్తుత ఇన్ఛార్జ్ దీపిక బాలకృష్ణ ముందు ఏమాత్రం నిలబడలేరని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. దీంతో అధిష్టానం సైతం మళ్లీ నవీన్ వైపు మొగ్గు చూపొచ్చు అన్న మాట వినిపిస్తోంది. 2 సార్లు టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపినా ఇంకా పార్టీనే అంటిపెట్టుకుని ఉండడం నవీన్ కు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. మరి ఈసారైనా నవీన్ ఆశ నెరవేరుతోందా? బాలయ్యను మరోసారి బలంగా ఢీకొట్టి నిలబడతారా అన్నదే లోకల్ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి ఏం జరుగుతోందో.